చిప్స్ ప్యాకెట్ కొంటే గాలి ఫ్రీ అని కొంతమంది కామెడీ చేస్తారు. గాలి కొంటే చిప్స్ ఫ్రీ అని కొంతమంది కామెడీ చేస్తారు. అయితే చిప్స్ ప్యాకెట్ లో గాలి ఎందుకు నింపుతారో ఎప్పుడైనా ఆలోచించారా? చిప్స్ ప్యాకెట్ పెద్దగా కనిపించడానికి అలా చేశారనుకుంటారు. అలా గాలి నింపడం వల్ల చిప్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటారని అలా చేశారనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. చిప్స్ ప్యాకెట్ లో నింపేది మామూలు గాలి కాదు, నైట్రోజన్ గ్యాస్. ఆక్సిజన్ వల్ల చిప్స్ త్వరగా పాడైపోతాయి, మెత్తబడిపోతాయి. అందుకే నైట్రోజన్ గ్యాస్ ని నింపుతారు. దీనివల్ల చిప్స్ పాడవకుండా చాలా కాలం నిలవ ఉంటాయి, మెత్తబడకుండా కరకరలాడుతూ ఉండడానికి కారణం నైట్రోజన్ గ్యాసే. ట్రాన్స్పోర్ట్ లో చిప్స్ ఒకదాని మీద ఒకటి పడినప్పుడు చిప్స్ నలిగిపోయి పొడిగా అయిపోతాయి. నైట్రోజన్ గ్యాస్ ఉండటం వల్ల ఒకదాని మీద ఒకటి పడినా చిప్స్ నలిగిపోకుండా ఉంటాయి. మరి నైట్రోజన్ గ్యాస్ వల్ల ఆరోగ్యానికి హానికరం అంటే కాదు. ఎందుకంటే మనం పీల్చే గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది, కేవలం 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అంటే రోజు ఎక్కువ పీల్చేది నైట్రోజన్ నే. కాబట్టి చిప్స్ ప్యాకెట్ లో ఉన్న నైట్రోజన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. కంపెనీలు కూడా మామూలు గాలిని వాడవు, శుద్ధి చేసిన నైట్రోజన్ గ్యాస్ ని వాడతాయి. ఇది ఫుడ్ తో రియాక్ట్ అవ్వదు. అందుకే దీన్ని ఇనర్ట్ గ్యాస్ అంటారు, అంటే జడవాయువు. జడవాయువు అంటే తెలుసు కదా, ఏ రసాయనాలతోని కలవదు. దీనికి కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందేమో. నైట్రోజన్ జడవాయువు కాబట్టి నూనెలో వేగిన చిప్స్ ని పాడవకుండా, మెత్తబడకుండా కాపాడుతుంది. అదే ఆక్సిజన్ ఉంటే గనక చిప్స్ త్వరగా పాడైపోతాయి, బ్యాక్టీరియా చేరుతుంది. ఇలాంటి చిప్స్ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఒక రకంగా నైట్రోజన్ మనల్ని కాపాడుతున్నట్టే. అలాని చిప్స్ అదే పనిగా తింటే చిన్న వయసులోనే షెడ్కి వెళ్ళిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. నైట్రోజన్ వల్ల సమస్య లేదు కానీ చిప్స్ వల్లే అసలు సమస్య. చిప్స్ లో ఎక్కువ సోడియం ఉంటుంది, దీనివల్ల హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే చిప్స్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చిప్స్ ని డీప్ ఫ్రై చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఈ కెమికల్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫైనల్ గా చిప్స్ అతిగా తింటేనే అనారోగ్య సమస్యలు వస్తాయి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.